వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అంగన్వాడీలకి ఒక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చా. సో ఎవరైతే రిటైర్మెంట్‌కి దగ్గరగా ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. సో రిటైర్మెంట్ సంబంధించిన ఏజ్‌ని తగ్గించింది. బెనిఫిట్స్‌ని ప్రభుత్వం పెంచింది. సో ఏంటి ఆ గుడ్ న్యూస్? ఏజ్ లిమిట్ ఎంత? అండ్ బెనిఫిట్స్ ఎంత? ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది అంగన్వాడీలకి ఈ వీడియో రీచ్ అవ్వాలి అంటే మీరు షేర్ చేయండి. అండ్ దాంతో పాటు అంగన్వాడీలకు ఉండే సమస్యలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అంగన్వాడీకి సంబంధించిన చాలా గుడ్ న్యూస్ ప్రభుత్వం తెచ్చింది. ప్రతిసారి మనం అంగన్వాడీల వరకు రీచ్ అయ్యేటట్టు వీడియోస్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఇప్పుడు రిటైర్మెంట్‌కి దగ్గరగా ఉండే వాళ్ళకి అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించిన ఒక కీలక చేంజెస్ ప్రభుత్వం చేసింది. సో అదేంటి? సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి అనేదే ఈ వీడియో. ఏంటి అంటే అంగన్వాడీలకి రిటైర్మెంట్ ఏజ్ 65 ఇయర్స్. సో 65 ఇయర్స్‌ని కాస్త ప్రభుత్వం 60 సంవత్సరాలకు తీసుకొనొచ్చింది. సో 60 సంవత్సరాలు లేదంటే 60 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు ఎవరైనా రిటైర్ అయ్యారు అని అనుకో, అక్కడ అంగన్వాడీ టీచర్స్ అయితే రూ. 2,00,000 బెనిఫిట్ కింద, అంగన్వాడీకి సంబంధించిన హెల్పర్స్ అయితే రూ. 1,00,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గత ప్రభుత్వంలో ఇది ఎలా ఉండేది అనంటే, గత ప్రభుత్వంలో 65 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్డ్ అయితే మాత్రమే వాళ్ళకి కంప్లీట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేవాళ్ళు. సో అది కూడా ఎలా? టీచర్లకైతే రూ. 1,00,000 అండ్ హెల్పర్స్‌కైతే రూ. 50,000. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబ్బులని మార్పు చేసింది. అంటే రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించి టీచర్లకైతే రూ. 1,00,000 గత ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం రూ. 2,00,000 చేసింది. అండ్ హెల్పర్లకి గత ప్రభుత్వం 50,000 ఇస్తే ఈ ప్రభుత్వం రూ. 1,00,000 చేసింది. సో ఇలా చేయడానికి ఏంటి కారణం అంటే వాళ్ళకి గౌరవ వేతనం అండ్ ఎవరైతే రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోతుంటారో వాళ్ళకి గౌరవించడానికి అండ్ ఇప్పటి వరకు వాళ్ళు చేసిన సర్వీస్‌కి ఒక గిఫ్ట్ కింద అంగన్వాడీ టీచర్లకు కావచ్చు, హెల్పర్స్ కావచ్చు ఇవ్వాలి అనే నిర్ణయం సీతక్క తీసుకుంది. అందుకనే ఆ నిర్ణయంతో ఈ బెనిఫిట్ ఏజ్‌ని మార్చింది. బెనిఫిట్ అమౌంట్‌ని పెంచింది. సో మరి 65 సంవత్సరాల వరకు నిరీక్షించాల్సిన అవసరం ఇక రిటైర్మెంట్ కావాలి అనుకునే వాళ్ళకి లేదు. 60 సంవత్సరాలు, 61 సంవత్సరము, 62 సంవత్సరాలు. సో అది మీ ఇష్టం. సో సెల్ఫ్‌గా మీకు మీరు స్వతంత్రంగా, స్వేచ్ఛగా 60 సంవత్సరాల తర్వాత నేను రిటైర్మెంట్ అయిపోతున్నాను అని చెప్పినప్పుడు, స్వేచ్ఛగా ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా 65 సంవత్సరాల తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ అయితే వస్తాయో, 60 సంవత్సరాల తర్వాత మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అయినా కూడా అవే బెనిఫిట్స్ అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయించడంతో పాటు ఆల్రెడీ స్టార్ట్ కూడా చేసేసింది. సో ఆల్రెడీ స్కీమ్ స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులే గడుస్తుంది. రోజులనే కంటే కూడా ఒక 3 నెలల సమయం నుంచి కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించిన నిధులను కూడా ఇప్పటికే విడుదల చేయడం, కొంతవరకు ఖర్చు చేయడం కూడా జరిగిపోయింది ప్రభుత్వం. అయితే ప్రత్యేకంగా 2026, 2027కి సంబంధించి అటు అంగన్వాడీ టీచర్లకు కావచ్చు, అంగన్వాడీ హెల్పర్లకు కావచ్చు, ప్రభుత్వం టీచర్లకేమో రూ. 4.73 కోట్ల అండ్ హెల్పర్స్‌కేమో రూ. 9.63 కోట్ల నిధులను కేటాయించి సిద్ధంగా పెట్టింది. సో ఇక అటు అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, హెల్పర్స్ కావచ్చు 60 సంవత్సరాల పైబడ్డ తర్వాత వాళ్ళకి బెనిఫిట్ స్ట్రెస్ లేకుండా ఉండాలి. వాళ్ళు హ్యాపీగా రిటైర్మెంట్‌ని ఎంజాయ్ చేయాలి అండ్ వాళ్ళకి రిటైర్మెంట్ డబ్బులు త్వరగా అందాలి అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. సో ఇక్కడి వరకు చాలా బాగుంది. సో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ ప్రత్యేకంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పడానికి కూడా కారణం ఇది. సో రిటైర్మెంట్ వాళ్ళు ఓకే. మరి ప్రెజెంట్ విధుల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ప్రెజెంట్ అంగన్వాడీల పరిస్థితి ఏంటి? అంగన్వాడీల హెల్పర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇయ్యాల్సిన బిల్లుల పరిస్థితి ఏంటి? దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా! ఎందుకంటే అంగన్వాడీ టీచర్లకి స్ట్రెస్ ఎక్కువ, వర్క్ ఎక్కువ, జీతం తక్కువ. సో నేను ఈ వర్డ్ చెప్పిన తర్వాత అంగన్వాడీలు ఎంతమంది ఈ వర్డ్‌తో ఏకీభవిస్తారు అనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే సర్వే అయినా అంగన్వాడీ టీచర్లే చేయాల్సిందే. సో ఇంకేదైనా సర్వే అయినా అంగన్వాడీ టీచర్లే చేయాల్సిందే. పిల్లలకు పోలియో అయినా అంగన్వాడీ టీచర్లే దానిపైన ముందుకు తీసుకెళ్లాల్సిందే. బాలింతలకు మందుల విషయంలో లేదంటే బాలింతల కంప్లీట్ డ్రాఫ్ట్ విషయంలో, ఇన్ఫర్మేషన్ విషయంలో ప్రతీది కూడా అంగన్వాడీలు చేయాల్సిందే. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే శిశు సంక్షేమ శాఖ ఏ పథకం తీసుకొచ్చినా కూడా అది బెనిఫిషియరీ వరకు రీచ్ అవ్వాలి అనంటే అంగన్వాడీలు, ఆశాలు ఖచ్చితంగా పనిచేయాల్సిందే. సో అంగన్వాడీ టీచర్ లేనప్పుడు ఆ పూర్తి బాధ్యత హెల్పర్లే తీసుకోవాల్సింది. సో అందుకనే ప్రభుత్వ పథకాలు సక్సెస్ అవ్వాలంటే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఈ అంగన్వాడీ హెల్పర్లు చాలా కీలకం. సో అలాంటి కీలకంగా ఉండే వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? సో రిటైర్మెంట్ బెనిఫిట్ విషయంలో అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆ పథకాన్ని అయితే అమలు చేస్తుంది.
మరి వీళ్ళకి సంబంధించిన జీతాలు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. కొంతమందికి 2 నెలలు, కొంతమందికి 3 నెలలు. సో, జీతాలు గూడా వీళ్ళు పక్కన పెడితే, కనీసం పిల్లలకి, బాలింతలకు భోజనాలు పెడితే, ఆ భోజనం బిల్లులు గూడా పెండింగ్‌లో ఉన్నాయి. సో, అద్దె రూమ్‌లు తీసుకొని అంగన్వాడీలు నడిపించేటప్పుడు, ఆ అద్దెలు కట్టకపోతే ఇంటి ఓనరొచ్చి మీరు అంగన్వాడీ తీసేయండి అని జెప్తారు. సో, ఏదో హ్యూమానిటీ తోటి 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు. ఆ 6 నెలల తర్వాత గూడా రేపు మీరు గనక క్లియర్ చేయకపోతే సామాను తీసి బయట పడేస్తా అని ఇంటి ఓనర్ ఎట్లా చెప్తారో, అంగన్వాడీ టీచర్లు గూడా చాలా గ్రామాల్లో, మండలాల్లో ఇదే వర్డ్ ఫేస్ జేస్తున్నారు. అప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో అప్పులు చేసి బిల్లులు కడుతున్నారు. కానీ ప్రభుత్వం ఆ బిల్లులు విడుదల చేయని పరిస్థితి. సో, అంగన్వాడీ పౌష్టికాహారం చాలా మంచి స్కీమ్ తీసుకొనొచ్చింది. బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అన్నారు గానీ, ఇప్పటివరకు ఆ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అనేది అమలులో లేదు. తల్లిదండ్రులు అందరూ గూడా అంగన్వాడీలో పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ ప్రభుత్వం ఎప్పుడు పెడతదా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అనౌన్స్‌మెంట్ చాలా బాగుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని అంగన్వాడీలకు మాత్రమే ఈ స్కీమ్ ప్రారంభమైంది. మిగతా ఇప్పటి వరకు కూడా ఊసే లేదు. సో, కనీసం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ లేకున్నా గుడ్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అందరూ గూడా తెలిసింది. రూ. 7, రూ. 8. కానీ ప్రభుత్వం వీళ్ళకి చెల్లిస్తుంది మాత్రం ఇంకా 3-3.5 మాత్రమే. సో, దానికి దీనికి సంబంధం లేని ఖర్చులు. అంగన్వాడీలో గుడ్లు ఆగిపోయాయి. అంగన్వాడీలో గుడ్లు పెట్టే పరిస్థితి లేదు. ఒక పక్క సరఫరా నిలిచిపోయింది. ఇంకో పక్క సొంత డబ్బులతో అటు టీచర్లు గావచ్చు, హెల్పర్లు గావచ్చు పిల్లలకి పెట్టే సిట్యుయేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళకి బిల్లులు రావట్లేదు. ఒక పక్క అంగన్వాడీకి సంబంధించిన అద్దెలు వాళ్ళ పైన భారంగా ఉన్నాయి. సో, ఇన్ని సమస్యల మధ్య అంగన్వాడీలు, హెల్పర్లు, ఆశాలు ఇబ్బంది పడుతున్నారు. మరి బెనిఫిట్ మాత్రమే కాకుండా ఏజ్ పెంచడం, ఈ బెనిఫిట్ స్కీమ్ పెంచడంతో పాటు ప్రతి నెల అంగన్వాడీల జీతాలు ఇచ్చినప్పుడే అంగన్వాడీల కష్టాలు తీరుతాయి. సో, మీరు వాళ్ళ టైమింగ్స్ మార్చినా, వాళ్ళకి వర్క్ ప్రెషర్ పెట్టినా, సో, అన్ని ఫైల్స్ డిజిటలైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, మొబైల్ ఫైల్‌లు ఇచ్చి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిల్లల వెయిటు, హైటు ఎవ్రీ మంత్ అప్డేట్ చేయాలని హుకుం జారీ చేసినా అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ చేస్తున్నారు కూడా. కానీ వాళ్ళ జీతాలేంటి అని నెల ఆఖరి రోజు వచ్చిన తర్వాత ఇంట్లో అడుగుపెట్టినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులో, పిల్లల ఖర్చులో, ఇంటద్దెలో అవన్నీ కూడా సమస్యలు అంగన్వాడీలను ప్రశ్నిస్తున్నాయి. మీ జీతం ఎక్కడ అని? ఎప్పుడు పెరుగుతుంది అని? ఎప్పుడు బిల్లులొస్తాయి అని? ఎప్పుడు మీకు జీతం పెరుగుతది అని? పెండింగ్ జీతాలు ఎప్పుడు ప్రభుత్వం ఏస్తది అని? సో, దీనిపైన గూడా సీతక్క ఆలోచించాలని మనం గూడా కోరుకుందాం.